ఓం శ్రీమాత్రే నమః. పూజ గదిలో చెంబు పాత్రలో నీటిని ఎందుకు ఉంచాలి? పూజ గదిలో చెంబు పాత్రలో తీర్థాన్ని ఉంచడం చేస్తుంటాం. సాధారణంగా పూజ గదిలో చెంబులో లేదా మట్టి పాత్రలో ఇతర పాత్రలలో తీర్థాన్ని ఉంచడం చేయొచ్చు. ఇలా నీటిని ఉంచి ప్రార్థించడం ద్వారా సర్వ దేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం. మహా నైవేద్యం కంటే నీటిని ఉంచి ప్రార్థించడం ద్వారా సకల దేవతలు సంతృప్తి చెందడంతో పాటు కోరిన వరాలను ఇస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. రాగి చెంబులో మంచినీటిని ఉంచి మంత్రపఠనం చేసి ఆ నీటిని సేవిస్తే అనారోగ్య సమస్యలు ఉండవు. ప్రతిరోజు పూజా సమయంలో నీటిని ఉంచి వాటిని తీర్థంగా సేవిస్తే సమస్త దోషాలు ఉండవు. ఎక్కువ మొత్తంలో నీటిని ఉంచిన వారు చెట్లకు పోయడం చేస్తుండాలి. ఇలాగా చేయడం వలన ఆ ఇంటిలో నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. అలాగే పూజ సమయంలో గంటను మ్రోగించడం కూడా దుష్ట శక్తులను ప్రతికూల శక్తులను పారద్రోలడమే అవుతుందని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. అలాగే పూజా సమయంలో ప్రకృతిని పంచభూతాలను ఆరాధించడం ద్వారా ప్రతికూల శక్తులతో ఇబ్బందులు ఉండవు అంటున్నారు. పూజ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా పూజ చేయడం వలన, మంత్ర పఠనంతో పూజ చేయడం వలన ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ధూపం వెలిగించడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. దీపాలను వెలిగించడం వలన ఆత్మ జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా కలుగుతుంది. జై శ్రీరామ్.